హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలంటే, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చిట్కాలు తెలుసుకుందాం. చాలామంది ఇళ్లలో 2-3 నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి తెచ్చి నిల్వ చేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి సందర్భంలో బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. పురుగు పట్టిన బియ్యాన్ని వాడాలంటే అస్సలు మనసు ఒప్పదు. అంతేకాకుండా వాటిని శుభ్రం చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. గ్రామాల్లో అయితే బియ్యాన్ని ఎండలో పెట్టడం వంటివి చేస్తారు. సిటీలో అయితే అలా కుదరదు. వారి బిజీ జీవనశైలి, ఉద్యోగస్తులైతే అస్సలు కుదరదు. అలాంటి వారి కోసం బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. ఈ చిట్కాలను పాటించడం చాలా సులువు. అయితే బియ్యం పురుగు పట్టడానికి తేమ కూడా ఒక కారణం అవుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే బియ్యం పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. ఈ చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ చిట్కాలకు అవసరమైన వస్తువులన్నీ మన ఇంటిలో అందుబాటులో ఉండేవి. ఇంగువ. వంటకాల్లో మంచి రుచి కోసం ఉపయోగించే ఇంగువ బియ్యంలో పురుగు పట్టకుండా చేస్తుంది. ఇంగువకు ఉన్న ఘాటైన వాసన బియ్యానికి పురుగు పట్టకుండా చేస్తుంది. ఇంగువను ఒక వస్త్రంలో వేసి చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం డబ్బాలో వేయాలి. బియ్యంలో తేమను కూడా తగ్గిస్తుంది. తేమ కారణంగా కూడా బియ్యం పురుగు పడతాయి. ఇంగువ పౌడర్ రూపంలో కూడా వాడచ్చు, ముక్క రూపంలో వాడచ్చు. కర్పూరంలో ఉండే ఘాటైన వాసనకు బియ్యంలో పురుగులు పోతాయి. కర్పూరం బిళ్ళలను 4 లేదా 5 తీసుకుని కాటన్ వస్త్రంలో వేసి మూటల కింద కట్టి బియ్యంలో వేయాలి. కర్పూరం బిళ్ళలను వేయవచ్చు లేదా కర్పూరం పొడిని కూడా వేయవచ్చు. ఇక మూడో చిట్కా, వేపాకులు. సాధారణంగా చాలామంది బియ్యం పట్టకుండా ఉండటానికి వేపాకులను ఉపయోగిస్తూ ఉంటారు. వేపాకులో ఉండే క్రిమి నాశక లక్షణాలు బియ్యంలో పురుగు పట్టకుండా చేస్తాయి. బియ్యంలో వేపాకు రబ్బలను వేయవచ్చు. అలాగే వేపాకులను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకుని ఆ పొడిని వస్త్రంలో వేసి చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యంలో వేయవచ్చు. ఈ విధంగా చేయటం వలన బియ్యంలో తెల్ల పురుగులతో పాటు ముక్కు పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ చిట్కా. వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లిపాయల నుండి వెల్లుల్లి రెబ్బలను విడతీసి బియ్యంలో వేయాలి. లేదా వెల్లుల్లి రెబ్బలను కాటన్ వస్త్రంలో వేసి మూటలుగా కట్టి బియ్యంలో వేయవచ్చు. వెల్లుల్లి కూడా బియ్యంలో పురుగులను వదిలించుకోవటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే బియ్యంలో పురుగు పట్టకుండా కూడా సహాయపడుతుంది. లవంగాలు కూడా బియ్యం పురుగు పట్టకుండా నిరోధించడానికి చాలా బాగా సహాయం చేస్తుంది. బియ్యంలో లవంగాలను వేయవచ్చు లేదా కాటన్ వస్త్రంలో లవంగాల పొడిని వేసి మూటలుగా కట్టి బియ్యంలో వేయవచ్చు. లవంగాల్లో ఉండే ఘాటు కారణంగా బియ్యంలో పురుగులు చేరవు. ఒకవేళ పురుగు పట్టిన లవంగాల ఘాటుకి బియ్యం నుండి పారిపోతాయి. లవంగాలు కూడా మంచి టిప్, మీరు యూజ్ చేయండి. ఉప్పు. రాళ్ల ఉప్పును కాటన్ వస్త్రంలో వేసి మూటలుగా కట్టి బియ్యంలో వేస్తే పురుగు పట్టదు. ఒకవేళ పురుగు పట్టాక వేసిన బియ్యం నుండి పురుగులు పారిపోతాయి. కాకరకాయ కూడా బియ్యంలో పురుగు పట్టకుండా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన కాకరకాయ ముక్కలను కాటన్ వస్త్రంలో వేసి మూటలుగా కట్టి వేస్తే పురుగులు పట్టవు. ఒకవేళ పురుగులు పట్టినప్పుడు వేసినా పురుగులు పారిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, బియ్యం పురుగు పట్టకుండా ఉండటానికి చిట్కాలు. ఈ చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మీరు కూడా ఈ చిట్కాలను పాటించి బియ్యం పురుగు పట్టకుండా కాపాడుకోండి. బియ్యం పురుగు పట్టకుండా చెప్పిన చిట్కాలు మీకు నచ్చాయని భావిస్తున్నాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.